ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్లోనే ప్లేట్ పెట్టుకోవాలండి. ఇడ్లీ ప్లేట్లోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న దాంట్లోని ఎగ్స్ని చితకొట్టుకొని వేసుకోవాలండి. నేను ప్లేట్ చిన్నది తీసుకున్నాను, అందుకే 2 ఎగ్స్ తీసుకొని వైట్ ఒక దాంట్లోని అలానే ఎల్లో ఒక దాంట్లో వేసాను. పెద్ద ప్లేట్ అయితే మీరు మొత్తం ఒకే దాంట్లో వేసుకోవచ్చు. కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే దోరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయండి. దీంట్లోనే కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు కూడా వేసుకొని టమాటా కూడా బాగా మగ్గే వరకు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మసాలా, కారాన్ని వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మనం కుక్ చేసుకుని ఎగ్స్ కూడా వేసుకొని పైన కొత్తిమీర వేసుకొని 5 నిమిషాల పాటు కుక్ చేయాలండి. కర్రీ అయితే తయారైపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది.